ఏం కావాలమ్మా? నాకు సాయం చేసి పెట్టాలి. ఏంటో? నువ్వు నా ఇంటికి పెద్ద కొడుకుగా రావాలి. ఇదేందమ్మోయ్, మన దగ్గరికి అందరూ ఆడికాళ్ళు ఎరగొట్టు ఈయన్ని కాపాడని వస్తారు గాని నువ్వేంది పెద్ద కొడుకు రమ్మంటున్నా? భర్త పిల్లలు ఉండి కూడా అనాథనయ్యాను. వాళ్ళని కాపాడుకోలేని నిస్సహాయరాలనయ్యాను. అందుకే నిన్న నా పెద్ద కొడుకుగా రమ్మంటున్నాను. సర్లే వస్తా గాని డబ్బెంత ఇస్తావు ముందు అది చెప్పు. పెద్దరికం మాత్రమే మిగిలిన పేదదాన్ని, కోట్ల ఆస్తి ఉన్న బీదదాన్ని. అంటే ఏమి ఇవ్వనంటావు? అట్టయితే మనకి గిట్టుబాటు కాదులే, వెళ్ళరా. బాలు, మాంగళ్యం కాపాడుకోవడం కోసం పసుపు తాడు మెళ్ళో వేసుకుని ఈ మంగళసూత్రం మాత్రం ఇవ్వగలను. ఇదిగో ఆ పని చేయి మాక. ఇలా ఎంతసేపని జాగారం చేస్తాం? ఏదో ఒకటి తేల్చండి. తేల్చడానికి ఏముంది? ఎవరెవరు ఎంత సందాయిస్తారో బయటికి తేలండి. 15 రోజుల నుంచి ముసురు పట్టింది. సందాలు వేసుకుని శవాన్ని తగలబెట్టాలంటే కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? అలా అని శవాన్ని ఇక్కడే ఉంచుతావా? ఆ సత్యమహాతల్లి ఇంకెక్కడైనా దావచ్చు కదా, మన వీధికి వచ్చే దావాలా? మధ్య మన చావుకొచ్చి పడింది కదయ్యా. అయితే ఈ శవాన్ని తీసుకెళ్లి ఏట్లో పాడేద్దాం. వద్దు సార్, వద్దు, మా అమ్మని ఎట్లా పారేయద్దు. వాడి మాటలకేమో గానీ తల చేయండి. ఆ పిల్లవాడు పోగొట్టుకున్నది ఆస్తి ఐశ్వర్యం కాదు, అమ్మని. ఇవాళ కాకపోతే రేపైనా మనమో చేస్తాం. మనం చచ్చాక మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం ఇంకా బతికే ఉన్నాం గనుక కాస్త మనుషుల్లా ప్రవర్తిద్దాం. ఏమోయ్, ఆ మాత్రం చాలు కూడా మాకు ఉంది. శవాన్ని తగలబెట్టడానికి సందాలు కావాలంటే ఇస్తాం గానీ కట్టెలు ఎక్కడి నుంచి తెస్తాం? ఈవిడ గారు గాల్లోంచి కట్టెలు తెప్పిస్తుందేమో. బాబు, నాతోరా. నీ పెద్ద కొడుకే వస్తా, నీకండగా నిలబడతా. నేను అడిగింది ఇస్తావా మరి? మరేం లేదు, నన్ను పెద్ద కొడుకుగా రమ్మంటున్నావు కదా, వస్తా. మరి నన్ను అమ్మా అని పిలవనిస్తావా? నాకింక డబ్బులేమొద్దు, అమ్మా అని పిలవనిస్తే చాలు. ఏందటా సుత్తనా, బోధపడ్డా? అమ్మా అని నోరారా పిలిచి చాలా ఏళ్ళయిందిలే, అందుకు అడిగా. ఏమనుకోమాక. బాలు, అమ్మా అని పిలుస్తానంటే ఏ ఆడది వద్దంటుంది నాయనా. అమ్మా బాలు, ఇక నువ్వు గుండెల మీద చేయవేసుకుని నిద్రపో. నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గుండెల్లో నేను నిద్రపోతా. చిన్న పనులున్నాయి, అవి చూసుకుని రేపు వస్తా మన ఇంటికి. చాలా సంతోషం బాబు.